అమ్మాయిలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. ఎన్టీపీసీలోని కాకతీయ ఫంక్షన్ హాల్లో గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ వర్క్షాప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ఎన్టీపీసీ సంస్థ రామగుండంలో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి భూసేకరణ అంశంలో తన నాన్న సైతం విధులు నిర్వహించారని తెలుపుతూ ఎన్టీపీసీ సంస్థతో తనకున్న అనుభవాలను కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అభివృద్ధి కోలమానాలలో ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం చేరడం కీలకంగా భావించారని, దీన్ని నిజం చేయడంలో ఎన్టీపీసీ సంస్థ ఉద్యోగులు సిబ్బంది చేసిన కృషి ప్రశంసనీయమని కలెక్టర్ తెలిపారు. అమ్మాయిల సాధికారత కోసం కృషి చేయడం వల్ల సమాజంలో గొప్ప మార్పులు వచ్చి అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఒక కుటుంబంలో ఒక అమ్మాయిని గొప్ప చదువులు చదివించడం వల్ల ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఇంటిలో మనం అన్ని అంశాలలో అబ్బాయిలను అమ్మాయిలను ఒకే రోజులో చూడడం ప్రారంభించాలని, బాలికలను కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం చేయవద్దని, మగవారితో సమానంగా వారికి క్రీడలు, సైన్యం మొదలగు రంగాలలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని కలెక్టర్ తెలిపారు. విద్య, ఆహారం, ఆర్థిక అంశాలలో మహిళలను సమానంగా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండు మాట్లాడుతూ గర్ల్ ఎంపవర్మెంట్ మిషన్ వర్క్షాప్ను 2018లో సీఎండీ ఎన్టీపీసీ దివ్యాంచల్లో ప్రారంభించారని, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 7,400 మంది బాలికలకు జేమ్ కార్యక్రమం క్రింద శిక్షణ అందించామని అన్నారు. 2019లో రామగుండం ఎన్టీపీసీ మొదటిసారి జేమ్ వర్క్షాప్ నిర్వహించిందని తెలిపారు. జేమ్ కార్యక్రమం క్రింద యువ బాలికలు తమ లక్ష్యాలను చేరుకునేలా ఎన్టీపీసీ సహకారం అందిస్తుందని, రామగుండంలో దాదాపు 360 బాలికలు జేమ్ కార్యక్రమం కింద శిక్షణ పొందారని, ప్రస్తుత సంవత్సరం 120 మంది ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలికలను ఎంపిక చేసి వారికి యోగా, ఇంగ్లీష్, మ్యాథ్స్, కరాటే మొదలగు శిక్షణ అందించామని అన్నారు. అనంతరం జేమ్ కార్యక్రమంలో శిక్షణ పొందిన బాలికలకు మెమోంటో ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. Respect years of CDS. Of our leader. పిల్లలందరూ స్టేజ్కి కావాలి. ముఖ్య అతిథితో ఫోటో తీసుకోవాలి. రండి, క్విక్గా రండి అందరూ స్టేజ్ మీద. కూర్చోండి, మీరు కూర్చోండి. The second is who do we need to empower, and the third is who is supposed to empower. So let us have a small discussion on these three topics. Now the first part of it, why do we need to empower? Even this we can look in 2-3 different ways. Very simply put, without a capable individual, whatever their gender, without an individual who has realized their potential, there is always going to be a vacuum in somebody's heart. अगर मुझे पता है कि मैं ये कर सकता हूँ,
मगर मैं वहां तक पहुंच नहीं सक रहा हूं. इफ आई एम नॉट एबल टू रीच माई गोल, माई एंटायर लाइफ आई होल्ड अ वैक्यूम इन माई हार्ट. मुझे हर रोज लगेगा कि कर सकता था, अरे यार मैं भी कर सकता था, मगर पीछे रह गया. इस डार्कनेस को दूर रखने के लिए एम्पावरमेंट चाहिए. अगर आपको दिल में लगता है कि मैं कर सकता हूं, तो आपको एम्पावर करने की जिम्मेदारी भी समाज की होती है. समाज को ये काम करना है. सो व्हाई वी एम्पावर इज फर्स्ट टू रिमूव द फियर ऑफ सक्सेस फ्रॉम एन इंडिविजुअल. सेकेंड, नाउ द इंडिविजुअल इज ऑल्सो पार्ट ऑफ अ फैमिली. Empowering an individual changes the direction of a family, especially when it's a girl child, especially when it's a woman. Civil servant. And I say very firmly, because I have the privilege of interacting with a lot of girl students in my career. बाहर मत आओ, काम मत करो, पार्टिसिपेट मत करो. और एक और सोसाइटी है जहाँ 100 के 100 लोग काम करते हैं. All 100 people work. Which society do you think will progress? क्या लगता है आपको कि 100 लोग काम कर रहे हैं, 50 लोग काम कर रहे हैं, आगे कौन जाएगा? 100 लोग ही जाएंगे ना. 100 लोग काम करेंगे तो तरक्की भी बढ़ेगा ना. सक्सेस इज catalyzed when everybody in a society contributes. So this is the third advantage of empowering everybody, not just a part of the population but all segments of the population. Now if we are in agreement, हमने मान लिया कि ठीक है empower करना है. कैसे करना है? This is the great challenge for any government. How do we empower? Because the empowerment word is also very, to my mind, overutilized word in society. Everybody that I have met, be it from a social service organization, be it from a political representative, be it from an official, हर प्रोग्राम के पीछे जोड़ देते हैं empowerment. Now this is a valid program. ये NTPC का बहुत हिस्ट्री रहा है. This is a wonderfully functioning program. This is not the program I am talking about. मुझे लगता है कि काफ़ी फैशनेबल भी हो गया है empowerment बोलने के लिए. But empowerment है क्या? इसको भी सही कोशिश करके we'll try to define it. Two simple ways, and I request everybody in this audience, at least those that are listening intently, to please try to implement it in your own house. Way number 1, please empower financially first. अपना बैंक अकाउंट रखिए, बच्चों को सिखाइए पर्सनल फाइनेंसेस कैसे मैनेज करना है, स्पेशली इफ देयर अ गर्ल. अपना बैंक अकाउंट रखिए, बैंकिंग सिस्टम को समझिए. प्लीज अंडरस्टैंड हाउ टू ऑपरेट इन अ फाइनेंशियल एनवायरनमेंट. डोंट लीव दिस डिसीजन टू समबडी एल्स. सच में एम्पावर करना चाहते हैं, उनको पैसे मैनेज करना पहले सिखाइए. यहीं से एम्पावरमेंट शुरू होता है. दिस इज ऑफन अ गैप इन आवर सोसाइटी. बहुत सारे स्कूल में जब जाकर मैं बात करता हूँ, मैं पूछता हूँ हाउ मेनी ऑफ यू हैव गॉन टू द बैंक विथ योर पेरेंट्स. Most of the sons raise their hand. Daughter is never gone. How many of you know how a bank account operates? FD क्या होता है? Compound interest क्या होता है? Simple interest क्या होता है? Investment किसने किया? Nearly half the boys raise their hand. Girls का हाथ नहीं उठता है. अगर आप फाइनेंशियली एम्पावर नहीं करेंगे, इंडिपेंडेंस इज अ ड्रीम. अब भूल जाइए इसको. अगर आप किसी को इंडिपेंडेंट बनना चाहते हैं, पहले उनके फाइनेंसेस पे फोकस करिए. टीच देम टू मैनेज देयर फाइनेंसेस एंड एम्पावर देमसेल्फ. लेट अस मेक दिस बिगिनिंग एट आवर होम. I hope some of you will make this attempt at our places. दूसरी बात है जो ये प्रोग्राम कर रहा है, so excellently, give them life skills, give them education. More than anything else, give them education. Education देते हुए सबको याद दिलाइए कि you are capable, you can do this. Lot many times I have seen in society कि चर्चा ही शुरू होता है घर पे कि सेफ जॉब कर लो, बैंक चले जाओ, घर के आसपास रहो, दूर मत जाओ, ये आपके लिए अच्छा जॉब है. बॉयज़ को बोलते हो आर्मी जाओ, पुलिस जाओ, आप स्पेसमैन बनो. गर्ल्स को बोलते हो घर के पास रहना. नॉट ऑल ऑफ यू विल लाइक व्हाट आई एम सेइंग. आई होप आई एम इन्वाइटेड बैक टू दिस प्रोग्राम. बट कह रहा हूँ क्योंकि मान के कह रहा हूँ. द रीजन आई एम सेइंग दिस इज लेट अस हैव जेन्युइन एम्पावरमेंट लाइक दिस प्रोग्राम इज ऑल्सो डूइंग. आई वाज वेरी हैप्पी टू सी गर्ल्स डूइंग कराटे, गर्ल्स डूइंग योगा, गर्ल्स बिल्डिंग देयर ओन स्किल्स. बस यही नहीं कि सुनो जो मैं बोल रहा हूँ फिर वापस जाओ. दे आर लर्निंग स्किल्स विच विल प्रोटेक्ट देम, empower them and make them more confident in their life. The reason I'm saying this to address the second point is what I see in a lot of girls in schools is a crisis of confidence. उनको भरोसा दिलाना चाहिए कि आप भी कर सकते हो. क्यों नहीं? अभी मैं देख के आ रहा हूँ बाहर की कल्पना चावला जी का फोटो लगा है. She went to space ना. US जाके she was among the first people to go in a space shuttle and go to space. क्रिकेटर निकले हैं, फाइटर पायलट निकल रहे हैं.
ये एग्जाम्पल भी दीजिए. डोंट ऑलवेज टेल देम इन स्कूल की ये छोटे ड्रीम रख के आप आगे चलो, बहुत दूर तक जा सकते हैं. कॉन्फिडेंस देना हमारा काम है. तो स्कूल में ये भी बोल के चलिए कि आप जो सोच रहे हो आप कर सकते हो. भरोसा देना हमारे काम है. तो आई कंग्रेचुलेट दिस प्रोग्राम ऑल्सो फॉर इनकलकेटिंग दैट कॉन्फिडेंस इन दी गर्ल्स दैट यू आर इंटरेक्टिंग विद. चलो अभी मान लिया कि एम्पावरमेंट करना है और कैसे करना है, फाइनेंशियल और कॉन्फिडेंस बिल्डिंग और एजुकेशन. नाउ थर्ड मोस्ट इम्पॉर्टेंट इशू, किसको ये जिम्मेदारी लेना चाहिए? हु इज रिस्पॉन्सिबल फॉर एम्पावरमेंट? इज इट जस्ट अ गवर्नमेंट? इज इट जस्ट द पेरेंट्स? इज इट जस्ट द सिबलिंग्स? इज इट जस्ट द टीचर? नाउ माई रिक्वेस्ट टू ऑल ऑफ यू इज, तेलुगु में भी है, हिंदी में भी है, बोलते हैं कि गांव से अगर जो सक्सेस होके बाहर जा रहा है, if anyone is successful in a village, it is because of the village, not because of the individual. It takes a whole group of people to make somebody responsible as a good citizen, as a good person. ये जिम्मेदारी है पेरेंट्स की, ये जिम्मेदारी है भैया और बहन की, ये जिम्मेदारी है आपके पड़ोसी की, ये जिम्मेदारी है समाज की, ये जिम्मेदारी है गवर्नमेंट की, ये जिम्मेदारी है देश की. बिकॉज दिस इज आवर फ्यूचर. अभी टाइम गुजरते जा रहा है. ऑल ऑफ अस आर सीइंग इंडिया ग्रो इनक्रेडिबली फास्ट. अभी मैं भी जो देखता हूँ वापस जाके मुझे लगता भी नहीं है, मेरा भी 30 पार हो गया. अभी घर भी जाके देखता हूँ, आई डोंट रिकॉग्नाइज द कंट्री दैट वी हैव ग्रोन अप. कहाँ से कहाँ चले गया इंडिया. आई मीन बहुत गर्व से. अदर डे आई वाज इंटरेक्टिंग विद सम पीपल फ्रॉम अनदर कंट्री. इंसिडेंटली वो यूके का था, तो वो बता रहा था कि अरे आपको तो लग रहा होगा कि यूके ने आपको बहुत दिन आप पे शासन किया था. बोले यार हम तो आपके बारे में सोचते भी नहीं है. यूके कहाँ और इंडिया कहाँ. आप तो एक छोटा देश हो, कहीं कॉर्नर में पड़े हो, ठीक है हुआ होगा 200 साल हुआ, पर इंडिया कहाँ चलेगा और आप कहाँ रह गए. आप अपने जगह पे सेफ रहो. Who have supported this GEM program in a very supportive manner. I welcome you all to this interaction with our GEM flagship program of Girl Education Mission. It is an immense pleasure to me, and with enthusiasm, I proudly say that we are organizing this GEM workshop, Girl Empowerment Mission workshop, at NTPC Ramagundam in Telangana again. GEM was rolled out in 2018 by none other than our CMD at NTPC Vindhyachal and Singrauli. After its success, it proliferated across various locations of NTPC, and Ramagundam organized its first GEM workshop in 2019, marking the genesis of an unyielding commitment to empowering young girls. And this remarkable initiative of NTPC aims to empower young girls and nurture their dreams. At NTPC, we recognize the empowering of girls is not just a noble endeavor, it is also an imperative measure for progress of this society. We firmly believe that girls are given an opportunity to thrive. They have the power to change this world, and they will be future leaders. This visionary program is a commitment to the upliftment of the society and fulfilling its dreams. We have trained around 7,420 girls across India and 360 girls in NTPC Ramagundam area from its beginning. In this year, we have a membership of 120 girls from the neighboring government schools, and they have been selected as a part in this transformative residential program spanning 28 days. Each day commences with yoga, refreshing of both body and mind, following with nourishing meals and comprehensive classrooms covering English and Hindi grammar, computer literacy, mathematics, science, life skills, dance, karate and various other co-curricular activities are conducted daily, and we are giving them an opportunity in this setup to develop these skills, which maybe they would not have chance in the government schools.